ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 17వ వాక్యం చదువుతున్నాను. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగు చేస్తానని అనుకుందురేమో. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఏమనుకున్నారంటే, వెండి సంపాదించిన, బంగారం సంపాదించిన, ఇళ్ళు సంపాదించిన, డబ్బు సంపాదించిన, అలాగే పొలాలు సంపాదించిన, ఆస్తి సంపాదించిన, ఉద్యోగం సంపాదించిన, అలాగే వ్యాపారం చేసిన, వ్యవసాయం చేసిన, ప్రతిదీ కూడా చేతి వృత్తులు చేసిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే, నా కష్టార్జితము, నేను కష్టపడ్డాను, నేను శ్రమ పడ్డాను, నేను ఇంతటి వాడిని అవడానికి గల కారణం ఏంటి అంటే, నా శ్రమ, నా కట్టుబడి, నా యొక్క కష్టము అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ దీని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ వస్తారు. గొప్పలు చెప్పడంలో ఆ మానవుడు ఏ స్థితికి వెళ్ళిపోయాడంటే, నేనే సంపాదించాను, ఈ ఆస్తి నాది, ఈ ఐశ్వర్యం నాది, నేను ఒకప్పుడు ఏమీ లేనటువంటి వాడుగా ఉన్నాను, ఇప్పుడు ఎంతో ఆస్తి సంపాదించాను, ఎంతో ఐశ్వర్యం సంపాదించాను, ఎంతో బంగారం ఉంది, వెండి ఉంది, బిల్డింగులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి అని, నాకు ఉద్యోగం ఉంది, అలాగే నాకు వ్యవసాయం ఉంది, నాకు వ్యాపారం ఉందని ఎర్రవిగుతూ వస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ యొక్క సాయంకాల సమయంలో మీకు చెప్పేటువంటి మనం ఏంటంటే, ఒక స్త్రీ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏమనుకుందంటే, తనకున్నటువంటి కుటుంబం ఉంది, తనకు పిల్లలు ఉన్నారు, తనకు భర్త, పిల్లలు, అలాగే తన బంధువులు, తన స్నేహితులు, ఎంతో ఆస్తి కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనపడుతుంది. ఆ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఆమెకు ఆ వ్యాధి రానప్పుడు ఏం చేసిందంటే, ఎర్రవిగిపోయింది. అసలు తనకున్నటువంటి ఆస్తిని చూసుకొని, తనకున్నటువంటి డబ్బును చూసుకుని, తన కుటుంబం చూసుకొని, నాకేంట్లే, నాకు ఇంత సామర్థ్యం ఉంది, నేను ఇంత నా యొక్క భర్త కానీ, లేకపోతే నాకున్నటువంటి ఆస్తి కానీ, నాకున్న ఐశ్వర్యం కానీ, నాకున్నటువంటి డబ్బు కానీ, నాకున్నటువంటి వెండి కానీ అని విర్రవిగుతూ వచ్చింది. అయితే చివరికి ఆమెకు ఒక రోగము రావటం జరిగింది. ఏంటి ఆ రోగం అంటే, రక్తస్రావము, ఆమెకు రోగం రావటం జరిగింది. ఆ రోగం వచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందని, తనకున్నటువంటి రోగం రావటం జరిగింది. ఆ రోగం వచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందని, తనకున్నటువంటి వెండి, బంగారము, డబ్బు, గిబ్బు అంతా కూడా డాక్టర్లు, వైద్యుల చేత పాడు చేసుకుంది. అంటే వైద్యులు తినేశారు. అంటే ఆవిడకు వచ్చిన రోగం తగ్గించలేదు, కానీ వాళ్ళు ఏం చేశారంటే, మొత్తం ఆ డబ్బు, ధనం మొత్తం అంతా కూడా ఏమీ లేదు, ఇంకా ఆమె దగ్గర ఏమీ లేకుండా ఉన్న సమయంలో ఇక ఆ కుదరని రోగము, తగ్గిన రోగము, ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని తీసుకెళ్ళి ఊరు బయట పాలెంలో ఉంచేశారు. అంటే ఊరు బయటకు పంపవలసినటువంటి కారణం ఏంటంటే, ఈ రక్తస్రావం ఉన్నటువంటి వాళ్ళని ఊరు బయటే పెట్టాలి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, ఆమె డబ్బును నమ్ముకుంది, తన కుటుంబం నమ్ముకుంది, తన బిడ్డలు నమ్ముకుంది, తన బంధువులు నమ్ముకుంది, తన స్నేహితులు నమ్ముకుంది. కానీ ఏనాడు యేసుక్రీస్తు ప్రభు ఆ దారిలో వచ్చినప్పుడు ఏనాడు కూడా ఆయన్ని అంగీకరించలేదు. ఆమె ఎప్పుడు కూడా ఆయన వైపు ఉంది, తన కుటుంబం నమ్ముకుంది, తన బిడ్డలు నమ్ముకుంది, తన బంధువులు నమ్ముకుంది, తన స్నేహితులు నమ్ముకుంది. కానీ ఏనాడు యేసుక్రీస్తు ప్రభు ఆ దారిలో వచ్చినప్పుడు ఏనాడు కూడా ఆయన్ని అంగీకరించలేదు. ఆమె ఎప్పుడు కూడా ఆయన వైపు చూసినటువంటి స్త్రీ కాదు. నా సామర్థ్యమే, నేనే సంపాదించుకుని, నాకే ఈ ఆస్తి అంతా నాది, డబ్బు అంతా నాది, ఈ యొక్క తనకున్నదంతా చూసుకుని ఎర్రవీగిన తర్వాత, తనకి ఆ రక్తస్రావం అనేటువంటి స్త్రీ, ఆ యొక్క రోగం వచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, సంపూర్ణంగా తనకున్నదంతా పోగొట్టుకుంది. ఇప్పుడు ఏనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారి వైపు చూడనటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమీ లేని సమయంలో ఆయన వైపు చూస్తుందండి. ఆయన్ని ముట్టుకొని, ఆయన తాకి, ఆయన ఎప్పుడైతే ఆయన చేర్చుకుందో, ఆయన అంగీకరించిందో, ఆయన ముట్టుకుందో, అప్పటి వరకు కూడా ఆమె రోగము విడిచిపెట్టుకోలేదు. ఎంతమంది డాక్టర్లు ఉంటే ఏముందండి, ఎంతమంది వైద్యులు ఉంటే ఏముంది, ఆమె ఆ రోగాన్ని పోగొట్టుకోలేకపోయింది, డబ్బంతా పాడు చేసుకుంది, కానీ రోగమైతే పోలేదు. ఏమనుకుందంటే, ఇది నా సామర్థ్యము, నా బాహుబలము, నా శక్తి, నా బలము అనుకుందేమో. అయితే ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, అనుకున్నటువంటి వ్యక్తికి చివరికి ఏమైందంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు, ఆయన ముట్టుకుంది, ఆమెకు స్వస్థత ఇచ్చేదాకా కూడా ఆ రోగము ఆమె నీలుతూ ఉంది. ఏమీ లేదు ఆమె దగ్గర, ఈయనకి ఇవ్వటానికి ఏమీ లేదు. తన యొక్క ఆలోచనలు ఆయన చేర్చుకుంది, ఆ రోగము
పోయింది. అందుకనే దేవుడు అంటాడు 18వ వాక్యంలో ద్వితీయోపదేశకాండము 8:18 ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు భాగ్యమును సంపాదించుకునేటికై మీరు భాగ్యమును సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యం కలుగజేసిన వాడు ఆయనే. నువ్వు భాగ్యవంతులు అవ్వాలన్నా, ఇల్లు సంపాదించుకోవాలన్నా, స్థలాలు సంపాదించుకోవాలన్నా, వెండి సంపాదించుకోవాలన్నా, బంగారం సంపాదించుకోవాలన్నా, ఒక కుటుంబాన్ని పెంచుకోవాలన్నా, కుటుంబం అంత సమస్తము కూడా నువ్వు ఏది చెయ్యాలన్నా, వ్యాపార విషయంలో కానీ, వ్యవసాయ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, నువ్వు ఏది సంపాదించుకోవాలన్నప్పటికీ కూడా ఆయన పెట్టిన దయాభిక్షణ సంగతి మనం మర్చిపోకూడదు. నీకు ఉద్యోగం ఇచ్చినటువంటి వాడు ఆ ఉద్యోగం నువ్వు క్షేమంగా వెళ్ళి ఉదయం వెళ్ళి సాయంత్రం రావాలి. వ్యవసాయం చేసేటువంటి రైతుకి ఆ పంట సరిగ్గా పండాలి. అంతేకాదు వ్యాపారం చేసేటువంటి వ్యక్తికి తన వ్యాపారం సరిగ్గా సాగాలి అంటే దేవుడు అనుమతి అవసరము. దేవుని చెబితేనే అతను కుబేరుడు అవుతాడు, అంతేకాదు ధనవంతుడు అవుతాడు. ఇచ్చుకున్నటువంటి ధనానికి ఏమీ కూడా ఎక్కడా కూడా సిమ్ముటైనను తుప్పైనను పట్టదని ఆయనే చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన ఎలా ఏ రీతిగా అయితే చెప్పాడో ఆ రీతిగా మనం సంపాదించుకోవాలి కదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇక్కడ అంటున్నాడు 17వ వాక్యములను, అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యం మా కలుగు చేసిన అనుకుందురేమో, అలాగ అనుకోవద్దు దయచేసి. దేవుడే మాకు దయచేశాడు. ఇది సంపాదించుకోవడానికి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. అనేకమైనటువంటి ప్రమాదాల నుంచి మమ్మల్ని దేవుడు తప్పించాడు. ఉదయం వెళ్తున్నాం, సాయంత్రం క్షేమంగా తీసుకొస్తున్నాడు. నా కుటుంబంలో నేను విడిచిపెట్టినటువంటి నా కుటుంబము, నా బిడ్డలు, నేను ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాను, వ్యవసాయానికి వెళ్తున్నాను, అలాగే వ్యాపారం చేసుకుంటున్నాను. నా కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు మమ్మల్ని వెళ్తున్నాం, సాయంత్రం క్షేమంగా తీసుకొస్తున్నాడు. నా కుటుంబంలో నేను విడిచిపెట్టినటువంటి నా కుటుంబము, నా బిడ్డలు, నేను ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాను, వ్యవసాయానికి వెళ్తున్నాను, అలాగే వ్యాపారం చేసుకుంటున్నాను. నా కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు మమ్మల్ని కాపాడుతూ వస్తున్న కారణాన్ని బట్టి మా స్థితిగతులు, మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేవుడు మమ్మల్ని కాపాడాడు కనుకనే మాకు ఉన్నటువంటి నేను సంపాదించిన ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చాడు కనుకనే ఈరోజు ఈ స్థితిలో నేను ఎదగలిగాను అని చెప్పుకోవడం మంచిది కదా.